రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు పల్లెల్లో మేమున్నామంటూ ప్రజలకు భరోసానిస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తిపాడు సీఐ ఎం శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచనతో పత్తిపాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాల స్థానిక పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది కాకినాడ జిల్లాకు ఎన్నిక భద్రత నిధుల నిర్వహణకు వచ్చిన కేంద్ర రక్షణ బలగాలైన సిఆర్పీఎఫ్ సిఐఎస్ఎఫ్ బృందాలతో కలిసి సమస్యాత్మక గ్రామాల పట్టణాలలో రానున్న ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి భద్రత పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో శాంతియుత వాతావరణ పరిస్థితులు కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానిక డివిజనల్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పత్తిపాడు ఎస్ఐ ఎం పవన్ కుమార్, ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్, అన్నవరం ఎస్ఐ వి కిషోర్ మరియు అధికారులు పోలీస్ సిబ్బంది కవాతులో పాల్గొని రానున్న ఎన్నికల విధుల కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ కవాతు ద్వారా చాటి చెప్పారు. ఈ యొక్క ఎలక్షన్స్లో భాగంగా ఎలక్షన్స్ జరిపించడానికి సజావుగా జరిపించడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి సంసిద్ధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం మరియు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా సంసిద్ధమైందనేసి తెలియపరచడానికి ఈ యొక్క కవాతు. ఈ కవాతులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మీ కుటుంబాలతో పాటు మీ బంధుమిత్రులతో పాటు ప్రజాస్వామ్యం మీకు ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఎవరి యొక్క ప్రలోభాలకు మీరు గురి కాకోకుండా మీకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరిగినవి. మీకు ఎటువంటి భయం లేదని భరోసా కల్పించడం కోసం, అభయం కల్పించడం కోసం ఈ యొక్క కవాతు. ఈ కవాతు బట్టి మీరు ఎవరైనా మిమ్మల్ని భయాందోళన గురి చేస్తారు, లేదంటే వాళ్ళని ఎదుర్కోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు పడతారనే అనుమానాలు ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క కవాటుతో నివృత్తి అవుతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు 50 మందికి పోలీసు వారు విజ్ఞప్తి, రానున్న ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా సంసిద్ధులై ఉండి రానున్న ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రశాంతమైన వాతావరణం ఎలక్షన్లు సజావుగా జరిపించి ఓటర్ తన యొక్క ఓటు హక్కును ఎటువంటి రాగద్వేషాలు లేకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు పాల్పడుకోకుండా, ఎటువంటి భయాందోళనకు గురి కాకోకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు వేసుకోవడానికి అన్ని పరిస్థితులు కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధపడి రానున్న ఎలక్షన్స్ అనేది ప్రశాంతంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు 50 మంది కూడా ఈ యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని మీకు నచ్చిన నాయకుని ఎన్నుకునే స్వేచ్ఛ స్వాతంత్రాలు మీకు కల్పించబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరున మీకు తెలియజేసింది, ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి, నచ్చిన నాయకుని ఎన్నుకోండి. అందులో భాగంగా ఈరోజు ప్రతిపాడు మొదలుకొని రాచపల్లి, వంబంగి, చింతలూరు గ్రామాలలో స్టేట్ పోలీస్ ఫోర్స్ తోటి, కేంద్ర బలగాలతో కూడా పోలీస్ ఫోర్స్ తోటి కూడా కవాతు నిర్వహించడం జరిగింది. ఇటువంటి కవాతులు రానున్న ఎలక్షన్స్కి ముందుగా అనేకమైన జరుగుతాయి. వివిధ ప్రాంతాలను బట్టి, ఆ యొక్క ప్రాంతాల యొక్క ప్రత్యేకతలను బట్టి చేయడం జరుగుతుంది. అందరూ కూడా సమన్వయం పాటించి మీ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారని మరీ కోరుకుంటున్నాం. జై హింద్.